జూబ్లీహిల్స్ లో ఓటమికి కారణాలపై పార్టీ నేతలను ఆరా తీశారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ గూండాయిజం, దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది ప్రజామోదమైన గెలుపు కాదన్నారు నేతలు. ఈ ఘనత ఒక్క నవీన్ యాదవ్కే దక్కుతుందన్నారు. ఇక పార్టీలో అంతర్గత విభేదాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కొందరు కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జూబ్లీహిల్స్ రిజల్ట్ పై సమీక్ష నిర్వహించారు బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు మీటింగ్ కి హాజరయ్యారు. జూబ్లీహిల్స్ లో ఓటమికి కారణాలు, తదనంతరం జరిగిన పరిణామాలపై ఆరా తీశారు కేసీఆర్. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ లో గెలవగానే తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. 10 ఏళ్లు పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కార్యకర్తలపై దాడులు చేయలేదన్నారు. రహమత్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ను పరామర్శించారు కేటీఆర్. అంతకుముందు మాగంటి సునీత ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఓడిపోయామని బాధపడవద్దని, గెలుపోటములు సహజమని ధైర్యం చెప్పారు. ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు, ఆయన మీద రహమత్ నగర్ లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. జూబ్లీహిల్స్ లో రేవంత్ది ప్రజామోద గెలుపు కాదన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. 200 కోట్లు ఖర్చు చేసి బోగస్ ఓట్లతో గెలిచారన్నారు. బూత్లను ఆక్రమించి రిగ్గింగ్ చేసి గెలిచి రాజ్యాంగబద్ధంగా గెలిచినట్టు జబ్బలు చర్చుకుంటున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కంటే నవీన్ ప్రాబల్యమే ఎక్కువ అన్నారు. ఇది కాంగ్రెస్ గెలుపు కాదని నవీన్ యాదవ్ దని చెప్పారు దాసోజు శ్రవణ్. 200 కోట్ల రూపాయలు పైచిలకు ఖర్చు పెట్టి ఎంఐఎం శాసనసభ్యులను, కార్పొరేటర్లను పట్టుకొచ్చి బోగస్ ఓటర్లతో గెలిచిన తర్వాత కూడా తానేదో గెలిచినట్టు, అదేదో రిఫరెండం అయినట్టు, ఆయన ప్రభుత్వం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఆయన జబ్బలు దర్చుకుంటుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి బీఆర్ఎస్ నేతలు అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు జాగృతి అధ్యక్షురాలు కవిత. బీఆర్ఎస్ ను హరీష్ రావు మోసం చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు బినామీలే పాల వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. తాను కృష్ణుడో అర్జునుడో తేల్చుకోవాలని కేటీఆర్ కు సూచించారు కవిత. కృష్ణాజులమని కేటీఆర్, హరీష్ చెప్పుకోవడమే కానీ ఉపయోగమేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. మంగళవారం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఓటమికి కారణాలపై సమీక్ష చేయనున్నారు.